ఈ రోజు మా ఆయన చేతుల్లో నాకు పెళ్లి అయ్యేది మా అమ్మమ్మ పుణ్యాన బతికిపోయా. అసలు సంగతి చెప్పే ముందు ఒకసారి ఈ ముగ్గులు చూడండి. ఇన్ని ముగ్గులు నువ్వే వేసావా అని ఆశ్చర్యపోతారేమో. నాకు అంత సీన్ లేదులేండి. సరే ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్స్ లో చెప్పండి. మీరు నిన్న పెట్టిన లాంగ్ వీడియోలో ఏమన్నారు? నైట్ టైం ముగ్గులు వేయొద్దు, మార్నింగ్ టైమే ముగ్గు వేసుకోండి మంచిదని చెప్పారు కదా. మీరు అంతగా చెప్పినప్పుడు నేను వినుకొని ఉంటానా? అలాగే ఒక అరగంట ముందు నిద్ర లేచి ముగ్గులైతే వేసేసుకున్నా. ఇంట్లో పనులు కూడా తొందరగానే చేసేసుకున్నా. ఇంకా అన్ని పనులు అయిపోయాక మరి అన్నయ్య నిన్నెందుకు తిడుతున్నారని మీరు అడుగుతున్నారు కదా. ఎందుకంటే ముగ్గు వేయటం అయిపోయిన దగ్గర నుండి ఇంట్లోకి బయటికి వచ్చి ముగ్గు చూసుకోవటమే సరిపోయింది. మీ అందరికి తెలియని విషయం ఏంటంటే నేను ముగ్గు వేసిన తర్వాత 10 సార్లు చూసుకుంటూ ఉంటా. ఇంకా అందులో ఎంత పెద్ద ముగ్గులు అనుకోండి రోజంతా చూసుకుంటూ కూర్చుంటా. ఎందుకు అలా అంటే ఎవరు తొక్కుతారో ముగ్గు పోయిద్దేమో అని భయంతో చూసుకుంటాలేండి. అరగంటలో లంచ్ బాక్సులు రెడీ చేయాలంటే ఈ రోజు మా ఆయన చేతిలో నాకు తిట్లే ఉంటాయి అనుకున్నాను. అంతలో మా అమ్మమ్మ చెప్పిన బీరకాయ శనగపప్పు కూర గుర్తుకొచ్చింది. ఏముందండి అన్ని కలిపేసి పెట్టేశాను. పావు గంటలో ఉడికిపోయింది. చిన్న మంట మీద ఉడికించాలండి లేకపోతే కూర మాడిపోయి. ఇంకా కూర ఉడికేలోపు పెసరట్టుకి పిండి రుబ్బుకున్నాను. ఇంకా పెసరట్లోకి పుట్నాల పప్పు 4 పచ్చిమిరపకాయలు చిన్న అల్లం ముక్క వేసి చట్నీ పట్టి మాకు సరుకులు పంపించే అతనికి వేపిన శనగపప్పు అన్నా పుట్నాల పప్పు అన్నా అర్థం కాదు. మరి మీరేమంటారు? పెసరట్టు ఒక్కటి తిన్నా చాలండి హెవీగా ఉంటది.